సమాజానికి సేవ చేయాలి, ధర్మాన్ని కాపాడాలి, మనకు చేతన సహాయం చేయాలి, డబ్బు సంపాదనను లేకుంటే రాజకీయ పదవులు దానికోసం కాకుండా ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలంటే మనలాంటి భావాజాలం ఉన్నటువంటి కార్యకర్తలు రాజకీయాలకు రావాలని చెప్పి అనుకునే నేను ఫస్ట్ విద్యార్థి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ నేను తర్వాత విద్యార్థి పరిషత్లో కార్యకర్తగా పనిచేసిన, యువమోర్చాలో పనిచేసిన, బీజేపీలోకి వచ్చిన. కానీ ఫస్ట్ నుంచే శిశువంత స్టూడెంట్ నేను. ఈ పరంపర ఇదే లైన్ కొనసాగుతున్నప్పుడు మన వాళ్ళకి ఏముంటుందండి, వేరేముంటుంది. సరే ఎంపీ అవుతాను ఎప్పుడు అనుకోలే, ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఎప్పుడు అనుకోలేను. నేను కౌన్సిలర్గా కావాలనుకున్నాను. మా నాన్నగారు కూడా బాగుండే, కౌన్సిలర్ కావాలండి, పట్టుదల గట్టిగా ఉండింది. ఇప్పుడు విద్యార్థి పరిషత్ ఉన్నప్పుడు మాకు కొట్టాడుతుంది బాగా, కేసులు నా మీద విపరీతమైన కేసులు. అప్పుడు కౌన్సిలర్ కావాలి, అరే వాటర్ లేకుంటే వాటర్ ఇప్పిస్తాము, లైట్ లేకుంటే లైట్లు పెట్టిస్తాం వాడాలా, రోడ్ లేకుంటే రోడ్లు వేస్తాం, ఒక లీడర్ మనం సేవ్ చేయొచ్చు అని చెప్పి ఒక కసి ఉండే. కౌన్సిలర్ కావాలంటే కసి ఉండే. కౌన్సిలర్ కాలేకపోయినా నెక్స్ట్ కార్పొరేషన్ కానీ కార్పొరేటర్ అయినా. కానీ ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ నాకు వస్తుంది, ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఎప్పుడు అనుకోలేను. మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా ఎంపీ పార్టీ నాకు ఇంత మంచి అవకాశం ఇస్తుంది, పోటీ చేస్తాను ఎప్పుడు అనుకోలే, గెలుస్తా మన ఎంపీ అవుతాను ఎప్పుడు అనుకోలే, రాష్ట్ర అధ్యక్షుడు అవుతాను కలవడం అనుకోలే, జాతీయ ప్రధాన కార్యదర్శి అస్సలే అనుకోలే. కానీ ఇంత ఏకం చేస్తాను తెలంగాణలో, ఇంత నా మార్క్ అనేది క్రియేట్ చేస్తాను దానికోసమే కదా మేము రాజకీయాలకు వచ్చింది. చెప్తే కదా సమాజాన్ని సంఘటితం చేయాలి. ఇప్పుడు బాలా గంగాధర్ తిలక్ లాంటి మహానుభావుడు ఏం చేసిండు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి తరిమి కొట్టాలంటే ఈ దేశంలో ఒకట, ఈ హిందూ సమాజంలో ఒకట ఒక ఐక్యత రావంటే ఏదో ఒక వేదిక ఉండాలి. వేదిక ఏం చేసిండు, గణేష్ నవరాత్రి ఉత్సవాలను వేదిక తీసుకున్నాడు. దాని ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని జాగ్రత్త చేసి ఒక వేదిక తయారు చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రం కూడా హిందువులందరికీ ఒక వేదిక కావాలి, దాన్ని భారతీయ జనతా పార్టీని వేదికగా తయారు చేయాలని అనుకున్నా. తయారు చేసినటువంటి తృప్తి నాకుంది, తయారు చేసిన తృప్తి నాకుంది. చాలా వాళ్ళు అంటారు సార్, ఇప్పుడు నేను అభివృద్ధి గురించి మాట్లాడినా కూడా ఆ అభివృద్ధి లోపల వాళ్ళకి హిందుత్వం కనబడుతుంది. మీరు చూడండి, ఈ కేసీఆర్ కొడుకు కానీ కాంగ్రెస్ కానీ బండి సంజయ్ ఊకే హిందుత్వం మాట్లాడతారంటారు. నేను అభివృద్ధి గురించి మాట్లాడినా కూడా దాంట్లో హిందుత్వం కనబడుతుంది వాళ్ళకు. అంటే హిందుత్వం అంటే భయం వాళ్ళకు. నేను ఇప్పుడు నేషనల్ హైవే గురించి మాట్లాడతా, దాంట్లో హిందుత్వం కనబడుతుంది వాళ్ళకు. ఇప్పుడు రాముడు సాడేసిరియా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్కు రాముడు చూసి ఓట్లేదు, రాముడి గురించే మాట్లాడతాడు. నేను మళ్ళీ మీ వేదిక చెప్తున్నా, ఎస్ రాముని చూపట్టే నేను ఓట్లు అడుగుతున్నా. రామ భక్తులందరూ, రాముని నమ్మే భక్తులందరూ, రాముని నమ్మే హిందూ సమాజానికి సంబంధించిన హిందూ సమాజం అంటే హిందూ బంధువులందరూ నాకు ఓటేది. రాముని ఎవరైతే నమ్మరో వాళ్ళంతా నాకు ఓటేకూరి. అంటే ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, రాముడిని చూపించే ఓటు అడుగుతారు బండి సంజయ్ గారు. అరే సార్ మేము అయితే కాంగ్రెస్ బాబర్ పెట్టుకుని అడుగుని చెప్పి ఓడదన్నారు. నా రాముడు చెప్పుకోదా నేను? ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటామంటే మేము అయోధ్యలో బాబ్రీ మసీద్ కూల్చివేతలో చచ్చిపోతామని తెలిసి కూడా పోయినాం, మేము కూల్చేసినాం. చచ్చిపోతామని తెలిసి కూల్చేసినాం. ఎవరి కోసం? రాముడి కోసం, నా హిందూ సమాజం కోసం. కాంగ్రెస్ వాళ్ళు వేనరా, బీఆర్ఎస్ వాళ్ళు వేనరా సార్ చెప్పండి. ఈ అయోధ్య రామ మందిర్ బీజేపీ ఖాతాలో ఉంటుందా, కాంగ్రెస్ ఖాతాలో ఉంటుందా? ఆ రోజు పివి నరసింహారావు గనక ఆ డెసిషన్ తీసుకొని ఉండకపోయి ఉండుంటే లేదు సార్. పివి నరసింహారావు బదనా చేస్తారు పాపం, గొప్ప వ్యక్తిని. ఇప్పటికే కాంగ్రెస్ లో ఆడిపోసుకుంటున్నారు పాపం. చనిపోతే శవాన్ని కూడా కాలేకుండా చేసారు. కాబట్టి అది పివి నరసింహారావు చేసిరా ఎవరు ఇచ్చినా నాకైతే ఐడియా లేదు. కానీ ఆ రోజు ములాయం సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరసేవకు పోయింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వేరా సార్ ఎవరన్నా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదా? పోయినరా? ఇలా అన్ని వేల మంది సరయూ నదిలో నెల రోజుల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాయి. ఎవరి? మా కరసేవకులై. ములాయం సింగ్ జరిపిన కాల్పుల్లో మీరు ఇప్పటికీ మీ ఛానల్లో అప్పుడు జరిగిన ఫైరింగ్ చూపడతారంటే ఇప్పటికే సీడీ ఇస్తాను మీకు. మీరందరూ ఇప్పుడు అందరూ అక్షింతలు వచ్చినాయి, మోడీ గారు అక్షింతలో విశ్వ హిందూ పరిషత్ అక్షింతలు పంపింది, మేము అక్షింత తీసుకుంటున్నాం. రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూసినాం మేము. అంటే మోడీ గారి లక్ష్యమైంది, మోడీ గారి ఆశయమైంది, మోడీ గారి ఖర్చయింది. అరే దేశంలో ఉన్నటువంటి 500 సంవత్సరాల చరిత్ర అప్పటి నుంచి ఎదురుచున్నటువంటి ఒక రామాలయంని ఇలా గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇవాళ కట్టిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూపెట్టాం. ఎప్పుడు ఏ హిందువులు అనుకోలే రామాలయం నిర్మిస్తాము, ఆ సన్నివేశాలు చూస్తాము, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారు చూస్తాం ఎవరు అనుకోలే. ఇప్పుడు మేము, మా పిల్లలు, మా మనవలు, ఇంకా మనవాళ్ళు వాళ్ళు కూడా తరతరాలు చెప్పుకుంటారు, అదే మోడీ రాజ్యంలో మేము రామ మందిర నిర్మాణం చూసినాం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూసినాం అనుకుంటారు. ఇదే పరిమితం కాదు సార్ మహేంద్ర గారు.
దీని వెనుక ఉన్న చరిత్రను తెలుసుకోవాలి హిందూ సమాజం, తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. అక్కడిక్కడ మురుగుతూ చూసారా, అయోధ్యకు వ్యతిరేకంగా, రాముడికి వ్యతిరేకంగా బీజేపీని విమర్శిస్తూ చూసారా, బీజేపీ కార్యకర్తలు ఇన్సల్ట్ చేస్తూ చూసారా, వాళ్ళు వినాలి విషయాన్ని. అయోధ్యలో కరసేవ జరిగినప్పుడు అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ వాహిని, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో పాటు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులందరూ కూడా చచ్చిపోతామని తెలిసి పోయి చాలామంది బలిదానం అయిపోయారు. ములాయం సింగ్ జరిపిన కాల్పుల్లో బలిదానం అయిపోయారు. రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి ఇద్దరు అన్నదమ్ములు బలిదానం అయిపోయారు. ఏడా? అయోధ్యలో. నెక్స్ట్ జరిగిన కరసేవలో మేము పోయినాం. మాకంటే గొప్పలు వాళ్ళు, బలిదానం వాళ్ళు మాకంటే గొప్పలు వాళ్ళు. అప్పుడు అరెస్ట్ అయిన చాలామంది జైలు ఉన్నారు. 30 రోజులు 20 రోజులు జైలు, తిండి తికాణం లేకుండా జైలు ఉన్నారు. చాలామంది లీడర్లు పోయారు, వాళ్ళు గొప్పలు. దాని తర్వాత మేము పోయినాం. మేము గొప్పలం కాదు సార్, బలిదానం అవకాశం మాకు లేదు. త్యాగం, రాముడికి కోసం త్యాగం చేసే అవకాశం మాకు రాలే. రాముడి కోసం సావడానికైనా దురదృష్టవంతులు మేమందరం కూడా. మేము చావడానికి సిద్ధమైపోయినాం, కానీ అవకాశం రాలే. కానీ కూల్ చేసినాం. కూల్ చేసే ముందు ఫైరింగ్ జరుగుతుంది కదా సార్, జరుగుతుంది కదా, చచ్చిపోతామని తెలుసు కదా. కానీ చావడానికి సిద్ధమై మా ఇంట్లో మా కుటుంబాన్ని ఒప్పించి, మా ప్రాంత ప్రజలను ఒప్పించి, బొట్టు పెట్టుకొని వీరతలిక దిద్దుకొని జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ, రాముని తలుస్తూ కొలుస్తూ ధర్మం కోసం చచ్చిపోతున్నామని చెప్పి చావడానికి సిద్ధమైపోతున్నామని తెలిసి పోయినాం.